హలో ఫ్రెండ్స్, ఆయుర్వేద చికిత్స కోసం ఎక్కడో కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక వెళ్ళవలసిన పని లేకుండా కేరళలో చేసే ప్రతి వైద్యం మనకి అందుబాటులో ఉంది. అవునా? ఎక్కడ? ఇక్కడే మన జనగామ డిస్టిక్లో వేద ఆయుర్వేదిక్ పంచకర్మ వెల్నెస్. డాక్టర్ అంజిరెడ్డి గారి ఆధ్వర్యంలో కొన్ని వేల మంది పేషెంట్లకు సమస్యలకు పంచకర్మలతో పరిష్కారాన్ని అందిస్తూ 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. వేద హాస్పిటల్లో ఓపీ మాత్రమే కాకుండా ఐపీ, ఏసీ స్పెషల్ రూమ్స్ అండ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫెసిలిటీ కలదు. పక్షవాతం, గుండెపోటు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి, పిల్లలు పుట్టకపోవడం, నిద్రలేమి, ఊబకాయం, బీపీ, షుగర్, థైరాయిడ్, ఆస్తమా ఇంకా ఇలాంటి మరెన్నో సమస్యలకు ఇక్కడ చికిత్స చేయబడును. మార్కెట్ సమావేశంలో ఏకదాటిగా ఏక తీర్మానం కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నందున ఎస్సీ వర్గీకరణకు తీర్మానం అవ్వడం చాలా అదృష్టకరం. 30 ఏళ్ల చరిత్రలో ఎస్సీ వర్గీకరణ గురించి ఎన్నో పోరాటాలు చేసిన మందకృష్ణ మాదిగ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ లోకల్ నాయకుడైన ప్రతాప్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు అంబేద్కర్కు దండ వేసి పాలాభిషేకం చేయడం జరిగింది. ముఖ్యంగా ఉపకులాలతో కలిసి మాల సోదరులు కూడా కలిసిమెలిసి వాళ్ళకి 15 లక్షలే ఉంటాయి, మరి 32 లక్షలు ఉంటాయి. మరి ఉపకులాలు కాకుండా ఎస్సీ మాదిగానే 32 లక్షలు ఉంటాయి. వాళ్ళ ఉపకులాలతో కలిసి వాళ్ళకి 10 లక్షలు ఉంటాయి తప్ప వాళ్ళకి 5% మాల వాళ్ళకు మాదిగ సోదరులకు 9% ఇచ్చుడు చాలా సంతోషకరం. ఎవరికి ఇలా పక్షపాతం లేకుండా రాష్ట్ర ప్రభుత్వము ఈ రకంగా చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక ధన్యవాదాలు. జై కాంగ్రెస్. 30 సంవత్సరాల నుండి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో వర్గీకరణ గురించి పోరాటం చేసి ఈరోజు ఆ యొక్క పోరాటం ఫలించిన రోజు. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ రేవంత్ రెడ్డి గారు భారతదేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ముందు తెలంగాణ రాష్ట్రంలోనే ఈ యొక్క వర్గీకరణ అమలు చేస్తా అని చెప్పి వారు ఇచ్చిన మాటను ఈరోజు నిలుపుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే న్యాయమైన కోరిక, న్యాయమైన పోరాటం కాబట్టి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు ఇచ్చి ఈరోజు వర్గీకరణకు అసెంబ్లీలో కూడా తీర్మానం పెట్టడం జరిగింది. చాలా సంతోషం. ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏబీసీలు వర్గీకరణ చట్టసభలో అమలు చేసిన
మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకాలు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క ఏబిసిడీల వర్గీకరణ ఉద్యమం ప్రకాశం జిల్లా ఇరుమూడు గ్రామంలో 15 మందితో ఏర్పాటైనటువంటి ఈ ఉద్యమం మందకృష్ణ గారి నాయకత్వాన ఉవ్వెత్తున 30 సంవత్సరాలు ఏకతాటిగా పోరాటం చేసి సాధించినటువంటి గొప్ప దళితులకు, మాదిగ సోదరులు, మాదిగ ఉపకులకు వరంగా మరి రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉన్నాము మాదిగ జాతి మొత్తం. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి క్యాబినెట్కు మా మాదిగ జాతి తరఫున ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటున్నాం. మందకృష్ణ మాదిగ గారు ఈ 7 తారీఖు నాడు తలపెట్టినటువంటి 1,00,000 డప్పులు 1000 గొంతులలో నినాదంతో ప్రతి గ్రామం నుండి లక్షలాదిగా వేలాదిగా తరలించేటువంటి తరుణంలో ఈ యొక్క శుభవార్తను అందించినందుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క ఏ కులాలకైనా మరి మందకృష్ణ మాదిగ గారు ఒక జాతి కోసం, ఒక మాదిగ జాతి కోసం, ఉపకులాల కోసం పోరాటం చేయలేదు. ఆయన అన్ని వర్గాల ప్రజలకు శ్రేయస్ కోసము రాజశేఖర పీరియడ్లో ఆర్గస్ట్రీ అమలు చేసినటువంటి కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఆ ఆర్గస్ట్రీ అన్ని వర్గాలకు సంబంధిస్తుంది. ఇవాళ వికలాంగుల కోసం పోరాటం చేసినటువంటి మందకృష్ణ గారు కూడా అన్ని వర్గాలకు మరి అవకాశం దక్కే విధంగా, ప్రతిఫలాలు దక్కే విధంగా చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఈరోజు మందకృష్ణ మాదిగ గారికి ప్రత్యేక మాదిగ జాతి తరఫున చేర్యాల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా అభివృద్ధి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మాల సోదరులు వేరైతే అన్యత భావించకుండా గతంలో ఏ విధంగా కలిసి ఉన్నామో ఇప్పుడు కూడా అన్నదమ్ములు ఏరి పడితే ఏ విధంగా ఉంటుందో ఇదే గట్ల జరిగిందనుకోలే. అందరూ సంఘీభావంతో అందరూ కలిసిపోవాలని సందర్భంగా మాల మానాడు సోదరులకు మనం చేస్తున్నాం. జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిన్న అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందినందున దానికి కృతజ్ఞతగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పలాభిషేకం చేయడం జరిగింది. గత ఎన్నో సంవత్సరాలుగా ఎవరు చేయలేని సాహసోపేతమైన ఒక నిర్ణయాన్ని నిన్న మా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున చేయడం జరిగింది. దీనికి మాదిగ సోదరులందరికీ మా కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు చెప్పగలుగుతున్నాం. ఓట్ల రాజకీయం, ఓట్ల కోసం ఇన్ని రోజులు ఎంతో కేసీఆర్ లాంటి ఎంతోమంది ముఖ్యమంత్రులు కూడా గతంలో తెలంగాణలో పాలించినప్పటికీ ఓట్ల కోసం ఇలాంటి వాళ్లకు ఎంతో ఎక్కువ శాతం మందికి అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో ఓట్లను పక్కన పెట్టి రాబోయే ఓటు బ్యాంకును కూడా పక్కన పెట్టి అందరికీ న్యాయం జరగాలని అంబేద్కర్ ఆశయాలతో ముందుకు సాగి మా రేవంత్ రెడ్డి గారు సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. దీనిని మేము అందరం స్వాగతిస్తున్నాం. అదేవిధంగా మాదిగ సోదరులందరూ, మాల సోదరులందరూ కలిసిమెలిసి ముందుకెళ్ళి మా కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెరదించినటువంటి రోజు. యావత్ మాదిగ జాతి గర్వపడే విధంగా రాజకీయాలకు అతీతంగా మరి మాదిగ జాతికి న్యాయం చేసినటువంటి వ్యక్తి గౌరవ రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వారికి మాదిగ జాతి తరఫున, మాదిగ ఉపకులాల తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీలు గత 30 సంవత్సరాలుగా మాదిగలను మోసం చేస్తూనే వచ్చాయి. కానీ కేవలం ధైర్యవంతుడైన రేవంత్ రెడ్డి మాత్రమే మరి మాదిగల పక్షాన నిలబడి అన్ని పార్టీలను ఒప్పించి అసెంబ్లీలో మరి నిన్న తీర్మానం ప్రవేశపెట్టడం అది చారిత్రాత్మకమైనటువంటి రోజు. సో ఇంతటి సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తూ మా మాదిగ జాతి ఎప్పుడు రుణపడి ఉంటుందని వారి కృతజ్ఞతలు తెలియ. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే వేలు పెట్టి కబ్బోర్డ్లు ఇల్లులు కట్టుకుంటారు, కానీ చెదల సర్వీస్ ఎందుకు చేసుకోరో అర్థం కాదు. ఇల్లంతా మొత్తం తినేస్తాయి అవి చెదలు. తినేసిన తర్వాత నెత్తికి చేతులు పెడితే ఏమొస్తుంది చెప్పండి? ఏం రాదు. సో ఏదైనా సరే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. ఈ చెద పురుగులు దొంగ బిడ్డలు ఏం చేస్తాయంటే మనకు తెలిసి రావవి, తెలియకుండా లోపల మొత్తం దెంగి తింటాయి. తిన్న తర్వాత ఇల్లంతా మొత్తం ఖరాబ్ అయిపోయిన అయ్యో ఓ కొడుకో ఓర్నాయన అంటే ఏం చేయలేదు. ఇప్పుడు ఇల్లంతా ఖరాబ్ అయిపోయిన తర్వాత చేపించారు అనుకో, ఆ ఖరాబ్ అయింది అయితే వేస్ట్ అయిపోతుంది కదా. అదేదో ముందే చేపించుకున్నారు అనుకోండి, వేస్ట్ కాదనమాట. అది నేను చెప్పేది. ఇందులో చాలా మంది కూడా రేట్లు తక్కువ తీసుకొని కస్టమర్స్ తెలియదు కాబట్టి తక్కువ డోసులు వేసి హార్మ్ఫుల్ కెమికల్స్ వాడి చిన్న బిట్లు వాడి ఏదో గిరాకీ రాదు కాబట్టి చేసి వాడేద్దామని చేస్తున్నారు. అది చాలా తప్పు అనమాట. మేము వాడేది వరల్డ్ వైడ్ గా నెంబర్ 1 కెమికల్స్ వాడతాం. మీకు మా సర్వీస్ కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. మా సర్వీస్ స్పెషాలిటీ ఏంటంటే చిన్నపిల్లలున్న, పెద్దవాళ్ళున్న, పెట్స్ ఉన్న ఎవరైనా ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. అంత ఈకో ఫ్రెండ్లీ కెమికల్స్ వాడతాము. అండ్ మేము దీంతో పాటు ప్రతి ఒక్క పెస్ట్ కంట్రోల్ సర్వీస్ చేస్తాం. బొద్దింకలు, ఈగలు, దోమలు అన్ని అడ్డమైన వేసి వాడతాం. ఇంకా మాటలు చెప్పాలంటే పెస్ట్ అన్ని చూసి మమ్మల్ని ఉత్సవం. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా?
తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607.